నమస్తే, వెల్కమ్ టు CCTV. నేను మీ మధు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొందరికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ ఈ నెల 13న ప్రారంభమైంది. బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళను ప్రయాగ్రాజ్ లో నిర్వహిస్తారు. ఈ త్రివేణి సంగమంలో వారం రోజులుగా మహాకుంభమేళ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్ 19 లో ఓ చోట గ్యాస్ సిలిండర్ పేలడంతో 18 గుడారాలు మంటలు చిక్కుకున్నాయి. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఎవరి ప్రాణాలకు హాని కలగలేదని, కొందరికి స్వల్ప గాయాలైనట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ గుడారంలో టీ కాస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలినట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో వందల గుడారాలు అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది. భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించినట్టు అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు పరుగులు తీశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని అధికారులకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు. ఇకపై ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఈ మహా పవిత్ర కుంభమేళ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత సీఎం యోగి మీడియా సమావేశం నిర్వహించి కొన్ని విషయాలను వెల్లడించారు. వారం రోజులుగా మహాకుంభమేళ ప్రశాంతంగా సాగుతుందని చెప్పారు. ఇప్పటికే కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమ ఘాట్ వద్దకు వచ్చి పుణ్య స్నానాలు చేసినట్టు తెలిపారు. అయితే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం మోదీ తనతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారని వివరించారు. ఈ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా త్వరలో కుంభమేళాలో సందర్శించనున్నట్టు చెబుతున్నారు. అయితే మౌని అమావాస్య సందర్భంగా 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజా సమూహాల నియంత్రణకు ఈ స్థాయిలో ఏఐ టెక్నాలజీని వినియోగించడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని తెలిపారు. ప్రయాగ్రాజ్ అంతటా 3000కు పైగా నిఘా కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 1800 కెమెరాలు ఏఐ టెక్నాలజీతో పనిచేస్తున్నట్టు వివరించారు.